ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అప్పిచ్చిన వ్యక్తిని తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వనందుకు మనస్తాపానికి గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్మటం గ్రామంలో చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి రాకేష్, అతని భార్య లావణ్య, మేనమరుదులు స్పందన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించగా రాకేష్, అతని మరదలు స్పందన మృతి చెందారు. భార్య లావణ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాకేందర్ అనే వ్యక్తికి 60 లక్షల రూపాయలు అప్పిచ్చింది కుటుంబం. తిరిగి అప్పు అడిగితే తిరిగి వెనక్కు చెల్లించమని అడిగితే ఇవాళ రేపు అంటూ తిప్పించుకుంటూ ఉన్నాడు. చివరికి అతను తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఆవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడింది రాకేష్ కుటుంబం. వీళ్ళకు ఆత్మహత్యకు పాల్పడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. రాకేష్ మేనమరదలు ఇద్దరు మృతి చెందారు. భార్య లావణ్య ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన గురించి పోలీస్ అధికారి మాట్లాడారు. పోలీస్ అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు ఉమ్మడంకి చెందిన ఆకులు రాకేష్ అనే వ్యక్తి మరియు అతని మేనకోడలు గండ స్పందన వీరిద్దరూ ఉండంలో వారి యొక్క వ్యవసాయ పొలం దగ్గర పురుగును తీసుకొని హాస్పిటల్ తీసుకొస్తే చనిపోయారని చెప్పి తెలిసింది. వాళ్ళిద్దరికి మరణానికి గల కారణాలు ఏంటి అని విచారణ చేస్తున్నాం. విచారణలో మాకు మరణానికి గల కారణాలని తెలుస్తాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, డబ్బులు ఇవ్వనందుకే, తిరిగి చెల్లించినందుకే వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారా? పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎక్కడున్నాడు? రోహిత్ ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఆత్మహత్య కథ ఏదైతుందో ఒక రకంగా సంచలనంగా మారింది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఆత్మహత్యకు గల కారణాలు ఏంది అనే కోణంలో పోలీసులు సస్పెక్టెడ్ గా కేసు నమోదు చేసిన పరిస్థితి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే రాకేష్ గత కొద్ది నెలల క్రితం తన స్నేహితునికి 60 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ 60 లక్షలు తిరిగి చెల్లించకపోవడంతో ఈ యథార్థం జరిగింది, మనస్తాపానికి గురయ్యారని చెబుతున్న పరిస్థితి. అయితే ఇదే కోణంలో ముఖ్యంగా భార్య కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. భార్యతో పాటు మరదలు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంట్లో భార్యను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అంటే ముగ్గురు పంట పొలాల్లో ఈ యథార్థాన్ని కొడిగట్టిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్న కోణంలో ఇద్దరు, అంటే ఇటు రాకేష్ మరదలు, రాకేష్ మేనకోడలు ఇద్దరు చనిపోయిన పరిస్థితి. భార్యను రిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్న పరిస్థితి. తను కూడా అంటే ఏంటి 60 లక్షల రూపాయలు అతనికి దేనికోసం అప్పిచ్చారు? లేకపోతే వీళ్ళ దగ్గర అప్పే తీసుకున్నాడా? ఇలా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడా అతను అధిక వడ్డీలో ఆశ చూపించి? ఏంటి అసలు విషయం అది? రాకేష్ గత కొద్ది రోజుల క్రితం తన స్నేహితునికి అప్పిచ్చిన యథార్థం తిరిగి మళ్ళీ ఇవ్వకపోవడం, ఇది కాస్త ఆ చిలికి గాలివానలా మారింది. పలుసార్లు అడిగే ప్రయత్నం చేశారు. అడిగే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా స్పందించలేదని, ఆ స్పందించకపోవడంతోనే ఆ మనస్తాపానికి గురి చెందిన రాకేష్ వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడని అయితే అక్కడ స్థానికులు చెబుతున్న యథార్థం. అయితే దీంట్లో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇటు దంపతులతో పాటు అటు మేనకోడలు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే కోణంలో పోలీసులు కొంత విచారిస్తున్న పరిస్థితి. దీంట్లో ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వివాహేతర సంబంధాలు ఏదైనా ఉన్నాయా అనే కోణంలో ముఖ్యంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ దర్యాప్తులో ప్రధానంగా పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్టయితే మనకు తెలిసింది. తలమడుగు మండలం ఉమ్మడం గ్రామంలో ప్రస్తుతానికైతే విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు ఉమ్మడం విలేజ్ లో అసలు ఎప్పటి నుంచి వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ ఉన్నాయి, ఉంటే ఏదన్నా బిజినెస్ పరంగా ఇచ్చారా, బిజినెస్ పరంగా ఇస్తే ఎందుకు రిటర్న్ ఇవ్వలేదు, అప్పు పరంగా ఇచ్చారా, అసలు ఎందుకు ఇదంతా జరిగిందనే కోణంలో ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఒక విషయం అయితే చాలా క్లియర్ గా వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి, రాకేష్ కొద్ది రోజుల క్రితం డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని చాలా మేరకు మాట్లాడిన పరిస్థితి. ఆ భార్యతో పాటు నేరుగా మేనకోడలకు సంబంధించిన అంశంలో సీరియస్ గా కొంత గ్యాప్ వచ్చిందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ గ్యాప్ లో ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా అనే కోణంలో కూడా కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితి, ఇబ్బందికరంగా మారింది అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే
ఆ డబ్బులే దీనికి ప్రధాన కారణమని అయితే ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి. వాస్తవికాలు పోలీసులు దర్యాప్తులో తేలుతుందని చెబుతున్నారు రోహిత్. అంటే అతను అదుపులోకి తీసుకున్నారా? ఎవరైతే డబ్బులు ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారో, ఎవరి కారణంగా అయితే చనిపోయినంటున్నాడో అతన్ని అదుపులోకి తీసుకున్నారా? ఎప్పుడైతే ఈ ఆత్మహత్య జరిగిందో, ఆత్మహత్య పొలాల్లో ఎప్పుడైతే వీళ్ళు కొట్టుమిట్టాడుతున్నారో, విషయం సేవించారని చెప్పారో వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ముఖ్యంగా 108 ద్వారా ఆదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తున్న కోణంలో ఇటు రాకేష్ తో పాటు అటు మేనకోడలు కూడా చనిపోయింది. మేనకోడలు చనిపోయి ఎవరైతే భార్య ఉందో భార్యను కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. అయితే ఈ లోపే ఎవరైతే డబ్బులు ఇవ్వాలో అతను నేరుగా పోలీసులకు విషయం తెలియగానే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాడు. డిఎస్పీ ఆదిలాబాద్ డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రధానంగా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి. ఆదిలాబాద్ డిఎస్పీ కూడా సంఘటన స్థలానికి వెళ్లి వాస్తవికాలపై విచారిస్తున్న పరిస్థితి. ఇప్పటికే తనను పోలీసుల అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. పోలీసుల అదుపులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారని తెలిసింది. అది ఎప్పుడు డబ్బులు ఇచ్చారు, ఎందుకు డబ్బులు ఇచ్చారు, ఇస్తే ఎందుకు వీళ్ళ మధ్య ఆలస్యమైంది, ఎందుకు తరచూ రాకేష్ వారి ఇంటికి వెళ్ళి వచ్చేవాడనే కోణంలో కొంత సీరియస్ గా పోలీసులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులకు ఒక క్లారిటీపై అయితే వచ్చారు. అంటే ప్రస్తుతానికి దీనిపై మేము కూడా ఒక క్లారిటీలో ఉన్నాం. దీనిపై ఇంకా విచారణ జరుగుతుంది. ఆ నిందితుడు ఎవరైతే డబ్బులు ఇచ్చేవారున్నాడో డబ్బులు ఇచ్చే వ్యక్తి తన పోలీసుల అదుపులో ఉన్నారని అయితే ప్రస్తుతం పోలీసులు చెబుతున్నారు రోహిత్. రైట్ రవి, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్మడం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి రాకేష్, అతని భార్య లావణ్య, అతని మేనగోడలు స్పందన ఆసుపత్రి పాలయ్యారు. హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ రాకేష్, అతని మరదలు స్పందన ఇద్దరు కూడా మృతి చెందారు. భార్య లావణ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాకేంద్ర అనే